హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితికా స్టోరీస్. ఈరోజు మనం పంచతంత్ర కథల నుంచి ఓ మంచి కథ చెప్పుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకి కొద్ది దూరంలో ఓ వేటగాడు నూకల జల్లి పక్షుల కోసం వల పన్నాడు. వల పన్నిన తర్వాత దగ్గర్లో ఉన్న ఓ పొదలో దాక్కుని ఆ వలలో పక్షులు ఎప్పుడు చిక్కుకుంటాయా అని ఎదురు చూస్తున్నాడు. కొంతసేపటికి అటువైపుగా కొన్ని పావురాలు గుంపుగా ఎగురుకుంటూ వచ్చాయి. ఆ పావురాల గుంపుకి రాజు చిత్రగ్రీవుడు. చెట్టు దగ్గరికి వస్తూనే వేటగాడు జల్లిన నూకలను గమనించిన చిత్రగ్రీవుడు మిగిలిన పావురాలతో ఇలా అన్నాడు: మిత్రులారా, గమనించారా? మనుషులు తిరగని చోట నూకలు ఉన్నాయి. ఏ వేటగాడో మనలాంటి పక్షుల కోసం వల పన్ని ఉండవచ్చు. అందుచేత ఆ నూకల కోసం ఆశపడి ఆపదలు కొని తెచ్చుకోవద్దు అంటూ హెచ్చరించాడు. ఆ గుంపులో ఉన్న ఓ ముసలి పావురం చిత్రగ్రీవుడు మాటలకు నవ్వి, చిత్రగ్రీవ, అనవసరమైన ఆలోచనలతో కళ్ళ ముందున్న ఆహారాన్ని కాలదన్నుకోవడం మూర్ఖత్వం. ఆ చెట్టు మీద నివసించే పక్షులు ఆహారం తెచ్చుకున్నప్పుడు కొన్ని గింజలు వాటి నుండి జారి పడి ఉండవచ్చు. అందుచేత అవి తినడానికి మనం కిందకు దిగుదాం అంటూ సలహా చెప్పింది. పావురాలు రాజు చెప్పిన మాట పట్టించుకోలేదు. ఇక తన మాట వినవని అర్థం చేసుకున్న చిత్రగ్రీవుడు, వీటికి రాజైన కారణంగా నేను కూడా వెళ్లాల్సిందే అనుకుంటూ రాజధర్మాన్ని పాటిస్తూ వాటితో కలిసి ఆ నూకలున్న ప్రదేశం మీద వాలాడు. వాలిన వెంటనే అక్కడ పరచిబడి ఉన్న వలలో పావురాలన్నీ చిక్కుకుపోయాయి. ఇదంతా చెట్టుచాటు నుంచి గమనిస్తున్న వేటగాడు పావురాలు భలే వలలో చిక్కుకున్నాయని ఆనందపడుతూ, ఎందుకైనా మంచిది, ఇంకొక వల వేద్దామని సిద్ధమయ్యాడు. వలలో చిక్కుకున్న పావురాలు, అయ్యా చిత్రగ్రీవ, నీ మాట వినకపోవడం వల్ల ఇదంతా జరిగింది. అనవసరంగా మా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాం అంటూ ఏడవసాగాయి. అప్పుడు చిత్రగ్రీవుడు, మిత్రులారా, ఏడవకండి. మనమంతా కలిస్తే ఈ వల ఒక లెక్కలోనిది కాదు. మన బలమంతా ఉపయోగించి ఈ వలతో సహా ఎగిరిపోదాం. త్వరపడండి, వేటగాడు ఇటే వస్తున్నాడు అని తొందర పెట్టేసరికి పావురాలన్నీ ఒక్కసారిగా వలతో సహా ఆకాశంలోకి ఎగిరిపోయాయి. వలతో సహా ఎగిరిపోతున్న పావురాలను చూస్తూ వేటగాడు నిర్ఘాంతపోయాడు. అలా పైకి ఎగిరిన పావురాలన్నీ చిత్రగ్రీవుడితో ఇలా అన్నాయి: చిత్రగ్రీవ, నీ మాట విని వలతో సహా ఎగిరిపోయామే గాని ఇక మా వల్ల కావడం లేదు. మనల్ని ఈ వల నుంచి కాపాడేవారే లేరా అని అడిగాయి దిగాలుగా. అప్పుడు చిత్రగ్రీవుడు, మిత్రులారా, దిగులు పడకండి. ఇక్కడి కొద్దిగా దూరంలో గండకీ నదీ తీరంలో నా మిత్రుడు హిరణ్యకుడు అనే ఒక ఎలక నివసిస్తున్నాడు. అతడు మనకు తప్పక సహాయం చేస్తాడు అని ధైర్యం చెప్పాడు. నదీ తీరం చేరుకున్న వెంటనే తన మిత్రుడు సహాయాన్ని అర్థిస్తూ, మిత్రమా హిరణ్యక, మిత్రమా హిరణ్యక అని పిలిచాడు చిత్రగ్రీవుడు. తన మిత్రుడు కంఠస్వరాన్ని గుర్తిస్తూనే హిరణ్యకుడు కలుగు నుంచి బయటికి వచ్చాడు. బయటికి వచ్చి వలలో బందీగా ఉన్న తన మిత్రుని చూసి తాళ్లను కొరకబోయాడు. కానీ చిత్రగ్రీవుడు ముందుగా తన వారిని బంధనాల నుండి విముక్తుని చేసి తర్వాతనే తనని విడిపించమన్నాడు. తన మిత్రుడి యొక్క సహృదయానికి ఎంతో సంతోషించి అతడు చెప్పినట్లే చివరలో చిత్రగ్రీవుడి యొక్క తాళ్లను విరిపించాడు. ఆపదలో ఆదుకున్న హిరణ్యకుడికి చిత్రగ్రీవుడు తన పరివారము కృతజ్ఞతలు తెలిపాయి. హిరణ్యకుడు చిత్రగ్రీవుడికి తన పరివారానికి మంచి విందునిచ్చి సాగినంపాడు. ఇక్కడతో ఈ కథ పూర్తయింది. మనం ఈ కథ నుంచి తెలుసుకోవాల్సిన కొన్ని మంచి విషయాలు. మొట్టమొదటిది చిత్రగ్రీవుడి యొక్క నాయకత్వ లక్షణాలు. చిత్రగ్రీవుడు తన పరివారానికి ఆపద గురించి హెచ్చరించాడు. తన మాట వినకుండా ఆపదలో చిక్కుకున్న వారిని మంచి ఉపాయంతో ఆ ఆపద నుంచి కాపాడాడు. ఇక రెండవది, దురాశ దుఃఖానికి చేటు. మనకి తెలియని వారు మనకి ఏదైనా ఆశ చూపిస్తున్నారంటే దానివల్ల వచ్చే ఆపదలు మనం గ్రహించాలి. ఇక మూడవది, మనకి హిరణ్యకుడు లాంటి ఒక మంచి మిత్రుడు ఉండాలి. A friend in deed is a friend in need. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి కథ. మళ్ళీ ఒక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. టేక్ కేర్.